నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటాం. ఈరోజు పంచాంగం నవంబర్ 21, 2024 గురువారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనన్న విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, శరత్ ఋతువు, కార్తీక మాసం, కృష్ణపక్షం, సూర్యోదయం ఉదయం 6:14 సూర్యాస్తమయం సాయంత్రం 5:32. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి కార్తీక బహుళ షష్ఠి. షష్ఠి తిథి నవంబర్ 20 బుధవారం మంగళవారం రాత్రి 8:07 నవంబర్ 20 గురువారం రాత్రి 8:36 వరకు షష్ఠి తిథి అనేది ఉంటుందండి. తదుపరి కార్తీక బహుళ సప్తమి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం పునర్వసు నక్షత్రం నవంబర్ 21 గురువారం రాత్రి 8:48 వరకు ఉంటుంది. తదుపరి ఆశ్లేష నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి కర్కాటక రాశి ఈరోజు పూర్తిగా ఉంటుందండి. ఈరోజు జన్మించిన వారు కర్కాటక రాశిలోకి చెందుతారు. యోగం శుక్ల మధ్యాహ్నం 12 గంటల వరకు, తదుపరి బ్రహ్మ, కరణం వణిజ సాయంత్రం 5:05 వరకు, తదుపరి విష్టి రేపు తెల్లవారితే అనగా శుక్రవారం తెల్లవారితే 5:32 వరకు, తదుపరి భవ. చూశారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం తెల్లవారితే 3:21 నుండి తెల్లవారితే 4:59 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:50 నుండి ఉదయం 10:36 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:22 నుండి మధ్యాహ్నం 3:08 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. యమగండం ఉదయం 6 గంటల నుండి ఉదయం 7:30 వరకు యమగండం అనేది ఉంటుంది. గుళిక కాలం ఉదయం 9:27 నుండి ఉదయం 10:47 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితే 4:52 నుండి తెల్లవారితే 5:40 వరకు. అమృత గడియలు సాయంత్రం 6:59 నుండి రాత్రి 8:38 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:39 నుండి మధ్యాహ్నం 12:24 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అడిగినది శ్రీ దుర్గా గారు రాజమండ్రి నుండి. విష్ణుమూర్తికి సుదర్శన చక్రం ఇచ్చినది ఎవరు? ఆప్షన్స్ ఏ శివుడు, ఆప్షన్ బి బ్రహ్మ, ఆప్షన్ సి ఆది పరాశక్తి. కిందన ఆన్సర్ మీకు తెలిసినట్లయితే కరెక్ట్ అయిన ఆప్షన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్విని రాపేటి ఇన్స్టా పేజీలో తెలుగులో మీ ప్రశ్న అడగండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చూద్దాము. నిన్నటి ప్రశ్న, దశరథుడు పిల్లలను కనేందుకు ఏ యాగం చేశాడు? జవాబు పుత్రకామేష్టి యాగం అండి. అందరూ కరెక్ట్గా జవాబు చెప్పారు. మరి ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు పిల్లలు అడిగి వాళ్ళకు కూడా పురాణాల పట్ల అవగాహన పెంచండి. మరి ఈరోజు యొక్క ప్రత్యేకతలు అనేవి ఇప్పుడు చూద్దాము. ఈరోజు కార్తీక మాసం 20వ రోజు అండి. కార్తీక పురాణం వీడియోలన్నీ ప్లేలిస్ట్ చేసి మీకు వీడియో చివరికి మీకు కనిపిస్తాయి, లేదా నా ఛానల్లోకి వెళ్ళి కూడా చూడొచ్చు. మరియు అదేవిధంగా ఈరోజు ప్రపంచ టెలివిజన్ దినోత్సవం కూడా, మరియు ప్రపంచ మత్స్య దినోత్సవం కూడా. అదేవిధంగా ఈరోజు మొట్టమొదటి వేడి గాలి బెలూన్లు ఇదే రోజు 1783లో ఫ్రాన్స్లో ప్రారంభించారండి. అదేవిధంగా ఈరోజు 1947వ సంవత్సరంలో ఇదే రోజు స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి తపాలా బెలూన్లు ప్రారంభించిన రోజు కూడా ఈరోజు అండి. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనా అనే విషయం చూద్దాము. ఈరోజు వివాహాలు చేయటానికి మరియు నిశ్చితార్థం చేసుకోవడానికి మరియు పెళ్లి కొడుకుని కానీ పెళ్లి కూతురుని కానీ తయారు చేయడానికి, అదేవిధంగా పెళ్లి పత్రిక రాసుకోవడానికి మరియు గోధుమ రాయి వేయటానికి మరియు పెళ్లి చూపులకు వెళ్ళటానికి ఈరోజు చాలా మంచిదండి. మరియు పెళ్లికి సంబంధించిన వస్త్రాలు కానీ వాహనాలు కానీ బంగారం కానీ కొనుగోలు చేయడానికి కూడా ఈరోజు చాలా మంచిది. అదేవిధంగా గర్భాధానం చేయడానికి కూడా ఈరోజు చాలా మంచిదండి. మరియు గృహప్రవేశం చేయడానికి, శంకుస్థాపనలు చేయడానికి, ద్వారబంధం ఎత్తడానికి, అద్దె ఇంట్లో దిగడానికి కూడా ఈరోజు చాలా మంచిదండి. మరియు
విగ్రహ ప్రతిష్ఠ చేయడానికి, ఉపనయనం చేయడానికి మరియు అక్షరాభ్యాసం చేయడానికి, బారసాల చేయడానికి ఈరోజు చాలా మంచిదండి. మరియు ఉద్యోగాలకైనా ఎగ్జామ్స్కైనా అప్లై చేయాలన్నా, లేదా నూతన ఉద్యోగాల్లో జాయిన్ అవ్వాలన్నా, ఇళ్ళ స్థలాలకైనా ఇల్లులకైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా, వాటికి సంబంధించి అడ్వాన్సులు ఇవ్వాలన్నా కూడా ఈరోజు చాలా మంచిదండి. మరియు ఈరోజు బోర్లు తీయడానికి, వాస్తు పూజలు చేసుకోవడానికి మరియు స్లాబులు వేసుకోవడానికి, అదేవిధంగా సత్యనామూర్తి వ్రతాలైన, రుద్రాభిషేకాలైనా చేసుకోవడానికి కూడా ఈరోజు చాలా మంచిదండి. చూసారు కదండి ఈరోజు పంచాంగం. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.